విధానంపై నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 11వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ప్రకృతి వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రామాయంపేట లయన్స్ క్లబ్ ప్రకటించింది. లయన్స్ క్లబ్ కోశాధికారి తిరుపతి గౌడ్, కార్యదర్శి జీపీ స్వామి కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో 5 రోజుల పాటు ఈ శిబిరం జరుగుతుందని తెలిపారు. రాజస్థాన్ డాక్టర్లచే 100కు పైగా ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ వైద్య పరీక్షల కోసం 200 సభ్యత్వ రుసుమును చెల్లించి నిజాంపేట గ్రామం మరియు మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అర్జర్ బూరుపల్లి శివకుమార్, నాయని వెంకటేశం, ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వైశ్య భవన్ నిజాంపేటలో లయన్స్ క్లబ్ రామంపేట తరఫున ఉచిత ప్రకృతి వైద్య శిబిరం ఉంటుంది. కావున మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలని రామంపేట లయన్స్ క్లబ్ తరఫున, తర్వాత ఆరోగ్య మహాభాగ్యం తరఫున కోరుతున్నాం. గ్రామం రాజస్థాన్ నుంచి వస్తున్నటువంటి మంచి వైద్య బృందం వస్తున్నారు. వారికి మనము ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నందుకు గాను నామినల్గా ఒక 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకున్నందుకు గాను 5 రోజులు మనకు మంచి ట్రీట్మెంట్ అందిస్తారు. కావున మేమందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. దీంట్లో ప్రకృతి వైద్య చికిత్స అని వివిధ వ్యాధులకు వాళ్ళు ఉచితంగా మనకు సేవలు చేయడం జరుగుతుంది. మనం ఒక నామినల్గా 200 రూపాయలు పే చేసినట్టయితే ఒక 5 రోజులు వివిధ మోకాల నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పి, గ్యాస్ట్రిక్, పక్షవాతము, మధుమేహము, మూలశంక, థైరాయిడ్ ఇలా వివిధ రకాల వ్యాధులకు వాళ్ళు మనకు 5 రోజులు శిక్షణతో పాటు మంచి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. దీని ప్రతి గ్రామంలోని, మండలంలోని యువకులు, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళందరూ వినియోగించుకొని తరిస్తారని ఆరోగ్య మహాభాగ్యం తరఫున మరియు రామంపేట లయన్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం.